వస్తూనే ఉంటారు. వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. जय श्री राम, జై శ్రీరామ్. भारत माता की జై. మేడం కొంచెం సైడ్ మేడం. రెడ్డి గారు మరియు మాలతీలత గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. కిషన్ రెడ్డి అన్న గారికి శ్రీమతి గీతామూర్తి గారు రేపు పొద్దున్న మార్నింగ్ 9 o'clock ఢిల్లీలో ఢిల్లీ పోలీస్ రేజింగ్ డే ఉంది కాబట్టి నేను వెళ్ళాల్సింది కాబట్టి వెళ్తున్నాను. ముఖ్యంగా జనాభాలో 50% మహిళలు ఉన్నప్పటికీ ఈరోజు మరి అనేక రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మరి అక్కడక్కడ కొన్ని మరి సంఘటనలు సమాజానికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కావచ్చు, దేశంలో వివిధ ప్రాంతాల్లో కావచ్చు, దీన్ని పూర్తిగా నిర్మూలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసము అనేక రకాల చట్టాలు కూడా దేశంలో తీసుకురావడం జరిగింది. నిర్భయ చట్టం కావచ్చు, కొన్ని ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం కావచ్చు, లేక ఇక్కడ షీ టీమ్స్ కావచ్చు, అనేక రకాల ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా సిస్టంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. ఐపీసీ, సిఆర్పిసి ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి చట్టాలు. ఆ చట్టాలలో గత 72 సంవత్సరాలుగా మన ప్రభుత్వాలు అమెండ్మెంట్ వాస్తవం చేశారు. అవసరమైనప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి చట్టాన్ని ఆ సెక్షన్స్ మార్చుకోవడము, సెక్షన్లో కొత్త యాడ్స్, కొత్త సెక్షన్స్ పెట్టుకోవడము, ఉన్న చట్టాలను అటు ఇటు మార్చుకోవడమే తప్ప ఈ యొక్క సిఆర్పిసి, ఐపీసీ పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మన దేశంలో చట్టాలు మార్పు జరగలేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి మార్పులు మేము చేయబోతున్నాం. దాంట్లో నేను చాలామంది సామాజికంగా పనిచేస్తున్నటువంటి మహిళలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఇప్పటికే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి యొక్క మార్గదర్శకంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు కూడా ఇప్పుడున్నటువంటి చట్టాలలో ఐపీసీ, సిఆర్పిసికి సంబంధించి మరి మహిళల దృష్టికోణంలో ఏ రకమైనటువంటి మార్పులు చేస్తే బాగుంటుందో మీరందరూ సలహాలు ఇవ్వాల్సిందే కోరుతున్నాను.
దీనికి సంబంధించి కొంత డ్రాఫ్ట్ కూడా త్వరలోనే మీ ముందు పెడతాము కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇప్పటికే అనేక మంది జడ్జీలకు, అనేక మంది పోలీస్ ఆఫీసర్స్కు, సామాజిక సంస్థలకు డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ నుంచి అమిత్ షా గారు ఉత్తరాలు రాశారు. మేము ఈ రకంగా ఐపీసీ, సిఆర్పిసి టోటల్గా రీడ్రాఫ్ట్ చేయబోతున్నాము, మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా చాలామందికి ఉత్తరాలు రాశాము. మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా ఈ యొక్క ఐపీసీ, సిఆర్పిసి సంబంధించినటువంటి విషయంలో అవసరమైతే మహిళా అడ్వకేట్స్తో సమావేశాలు పెట్టవచ్చు, మహిళా న్యాయవాదులతో సమావేశాలు పెట్టవచ్చు, సామాజిక కార్యకర్తల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహిళల మీద చర్చాగోష్ఠి కార్యక్రమాలు పెట్టవచ్చు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఒక 70-80 సంవత్సరాలకు కావలసినటువంటి ఆలోచన విధానంతో ఐపీసీ, సిఆర్పిసి చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చాలనుకుంటుంది. దానికి ఏదో తొందర ఆధారబాధారగా ఒకరికో ఇద్దరు మేము కూర్చొని చట్టాలు చేయకుండా దేశంలో అన్ని వర్గాల ప్రజలు, దేశంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళకి అభిప్రాయాలు సేకరణ చేసి ఒక సమగ్రమైనటువంటి చట్టాలను మార్చాలనుకుంటున్నాం. కాబట్టి ఆ దిశలో మహిళా మోర్చా తరఫున కూడా మీరు ఆలోచన చేసి రానున్న రోజుల్లో దీనికి సలహాలు ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా టీచర్స్కు, గ్రాడ్యుయేట్స్కు ఈ యొక్క శాసన మండలిలు అంటే ఎమ్మెల్సీలకు కొన్ని అధికారాలు ఉన్నాయి. టీచర్స్ కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్సీలను ఎన్నుకొని వాళ్ళని శాసన మండలి పంపించే అధికారం ఉంటుంది. ఓటర్స్ టీచర్స్ మాత్రం ఉంటారు. అదేవిధంగా పట్టభద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా వాళ్ళు చదువుకుంటారు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారు ఏ రకంగా స్పందించాలి, పట్టభద్రుల తరఫున కొంతమంది ఎమ్మెల్సీలు శాసన మండలిలో వాళ్ళ ప్రతినిధులుగా ఉండాలనే దృక్పథంతో ఈరోజు ఈ యొక్క శాసన మండలిలో తెలంగాణలో 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి జిల్లా విభజనకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా మిగతా జిల్లాలు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించి ఒక ఎమ్మెల్సీ, మొత్తం తెలంగాణలో 3 ఎమ్మెల్సీలు ఈ రకంగా ఉన్నారు. అవి దశల వారీగా అవుతాయి. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలకు ఇప్పుడు అవుతా ఉన్నాయి. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మరి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించినటువంటి సీటు జరుగుతుంది. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు జరగబోతా ఉన్నాయి. 2015లో ఎన్నికలు జరిగాయి. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రము, కొత్త పార్టీ అధికారము, కొత్త ముఖ్యమంత్రి ఆ రోజు ఊపులో ఉండేది. ఆ సమయంలో ఈ 2 సీట్లకు కూడా ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సీటు టీఆర్ఎస్ ఊపులో ఉన్నప్పుడు ఆ సీటును టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని దేవిశ్రీ ప్రసాద్ అనేటువంటి జేఏసీకి సంబంధించినటువంటి జాయింట్ కన్వీనర్ను పార్టీలో చేర్చుకొని ఆ రోజు గెలవాలనే లక్ష్యంతో పోటీకి పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కష్టపడి, నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ రోజు రామచంద్రరావు గారిని భారీ మెజార్టీతో ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సీట్ ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ సీటు కూడా 200 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పట్ల విద్యావంతులు వ్యతిరేకంగా ఉన్నారు, మేధావులు వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రకంగా టీఆర్ఎస్ పట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యతిరేక వాతావరణంలో ఉంది. ఈ వ్యతిరేక వాతావరణంలో ఈ 2 సీట్లు కూడా గతంలో గెలిచినటువంటి సీటును మళ్ళీ భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడం, వరంగల్, ఖమ్మం, నల్గొండ సీటును 200-300 ఓట్లతో ఓడిపోయినటువంటి సీటును ఆ సీటు కూడా కైవసం చేసుకోవడము లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు బీజేపీ కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో మీ యొక్క సహాయ సహకారాలు, రామచంద్రరావు గారికి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మీ ఆశీస్సులు ఉండాలని కోరడం కోసం కూడా ఈ సమావేశంలో కొంత వారు రావడం జరిగింది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ సీటు రామచంద్రరావు గారు విద్యావంతుడు, మేధావి, విద్యార్థి నాయకుడు,
విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు జైలుకి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు కుంటుతుంటాడు, ఇది నడుస్తుంటే చూడండి, స్టేట్గా నడవాడు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తే 3 నెలలు 4 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. విద్యార్థి ఉద్యమంగా సమస్యల మీద లాఠీచార్జ్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాడు. ఆ రకంగా అనేక రకాలుగా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, మంచి న్యాయవాది, మామూలు న్యాయవాది కాదు, క్రిమినల్ న్యాయవాది, అంటే క్రిమినల్ అడ్వకేట్, మంచి న్యాయవాది. మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో చాలా కేసులు మహిళల పక్షాన ఆయన నాంపల్లి కోర్టులో మరి చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీకి ప్రతిరూపం, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, మనసులో కల్మషం లేనటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ఆశీర్వదించి మరి ఆయన కోసము మార్చి 14 ఎన్నికలు. కాబట్టి ఎన్నికల కోసం కూడా కొంత ఎక్కడెక్కడ ఓటర్ లిస్టులు వచ్చాయి. ఇప్పుడు ఎవరెవరు ఇందులో ఆ ఓటర్ లిస్ట్ ఈ ఓటర్ లిస్ట్ తేడా ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకు, పట్టభద్రులైనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పేర్లు నమోదు చేసుకుని ఆన్లైన్లో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. సుమారు ఆ రకంగా ఈ జిల్లాలో 5 లక్షల పైచిలకు ఓట్లు నమోదు చేసుకున్నారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆ ఓటర్ లిస్టు మీరు ఎక్కడెక్కడ అయితే ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఇప్పటికే అన్ని పోలింగ్ బూతులకు భారతీయ జనతా పార్టీతో టీమ్స్ ఏర్పాటు చేశాము. ప్రతి 25 ఓట్లకు ఒక కార్యకర్తను ఇన్ఛార్జ్ చేశాము. కాబట్టి ఆ రకంగా మీరు ఎక్కడెక్కడ ఉంటారో మీ అడ్రస్లను ఇస్తే మన పార్టీ కార్యకర్తలు మీ దగ్గరకు వస్తారు. మీరు కూడా వాళ్ళతో కలిసి కొంత మహిళా ఓటర్స్ కానీ ఇతరత్ర కానీ, మన బీజేపీ కార్యకర్తలు సాధారణంగా పోయి అడగడం కంటే మీలాంటి వాళ్ళు మహిళా కార్యకర్తలు మహిళా మోర్చా తరఫున పోతే మరింత ఇంప్రెస్గా ఉంటుంది. కాబట్టి ఆ దిశలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు కావాలనేటువంటి విషయం రామచంద్రరావు గారు కోరడం కోసం కూడా ఆయన ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో ఈరోజు అత్యధికమైనటువంటి మహిళా పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీలో అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి మహిళను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మహిళా విదేశాంగ మంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. మహిళా ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. కాబట్టి ఈ రకంగా అనేక రంగాలలో ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా అనేక రంగాలలో మహిళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల ఈ సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ రిపబ్లిక్ డే పరేడ్కు ఒక మహిళ మరి మిలిటరీ ఆఫీసరు నేతృత్వం వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం వస్తున్నాం. మాకు సంబంధించినటువంటి డిఫెన్స్ లేక హోమ్ మినిస్ట్రీలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో బంగ్లాదేశ్ సరిహద్దు మీద ఆడబిడ్డలు తుపాకులు భుజాన వేసుకొని మండు టెండర్లో కానీ -డిగ్రీలో కానీ ఈరోజు బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఆడబిడ్డ మహిళా పోలీసులు ఈరోజు భారత సరిహద్దు కాపల్లో కాస్తున్నటువంటి ఘనత ఈరోజు మహిళలకు దక్కుతుంది. అంతేకాదు సిఆర్పిఎఫ్ తరఫున కూడా ఈరోజు మరి అనేక ప్రాంతాలలో మహిళలు దేశ రక్షణ కోసం మనం పనిచేస్తా ఉన్నారు. ఎవరో మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా దేశ రక్షణ విషయంలో ఈరోజు ప్రత్యర్థులతో, విదేశీ శక్తులతో ఈరోజు పోరాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఇటీవల సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఎయిర్ స్ట్రైక్ కూడా చేశాం. ఆ ఎయిర్ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు ఆ విమానానికి ఒక మహిళ మరి పైలట్గా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇంకందరికీ మనం చేస్తాం. కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మనందరం కూడా కీలక పాత్ర మీరు కూడా పోషించాలని, భారతీయ జనతా మహిళా మోర్చా అందులో ప్రధానంగా ముందుండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క మహిళ ఒక్కొక్క శక్తి కింద భావిస్తున్నాం మనం. ఈ ఒక్క మహిళ కనుక కరెక్ట్ ఇనిషియేషన్ తీసుకున్నట్టయితే ఇంకా ఒక్కొక్క మహిళ కనీసం ఇంకో 100 ఓట్లు వేయించగలుగుతారు.
మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అని ఈ మేడం ఏంటి అంటే ఈ గీతామూర్తి ఏంటి బాగా ఎక్కడో పోల్చి చెప్తుంది అని అనుకోకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్తే 1 కిలో వంకాయలు కొందామని అనుకుంటాం. ఫస్ట్ రేట్ బార్గెన్ చేస్తాం. వాడు 10 రూపాయలు అని అంటే 10 రూపాయలు 6కి ఇస్తావా 7కి ఇస్తావా అని అడిగి బార్గెన్ చేసి పుచ్చు లేకుండా మంచివి లేతవి కావాలని తెచ్చుకుంటాం. మన పిల్లలకి ఒక డ్రెస్ కొనాలనుకుంటే ఒక మంచి షాప్కి వెళ్ళి ఉన్నంతలో మంచి సెలెక్ట్ చేసుకుంటాం. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 70-80కి వస్తుందా అని మంచి సెలెక్ట్ చేసుకుంటాం. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలంటే మన స్తోమతకు తగ్గట్టు మంచి స్కూల్ ఎక్కడుంది, ఆ మంచి స్కూల్లో మన శక్తికి మించి అయినా సరే మంచి స్కూల్లో వేద్దామని అనుకుంటాం. ప్రతి దాంట్లో మంచి 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 అని మనం మంచి అని వెతుకుతున్నాం కదా, మరి మన క్యాండిడేట్ మంచి ఉండాలి కదా. మన అభ్యర్థి మంచి లేకపోతే, మనం ఎన్నికల్లో ఓటేసిన అభ్యర్థికి సరైన వాడిని ఎన్నుకోకపోతే ఎట్లా జరుగుతుందో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. రోడ్లు అట్లనే సపోజ్ నా తలకాయ ఒక మంచి అని అనుకుందాం, నా రైట్ సైడ్ ఒక పొలిటికల్ పార్టీ అనుకుందాం, నా లెఫ్ట్ సైడ్ అంతా ఒక దాన్ని ఏమంటారు కాదు సార్ వీళ్ళు ఆఫీసర్స్ వీళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాట్స్ అనుకుందాం. సో ఈ తలకాయ ఒకటి అనుకుంటే ఈ బ్యూరోక్రాట్స్ ఈ సిస్టమ్ సరిగ్గా లేకపోయినట్టయితే, ఇవాళ పొలిటికల్ సిస్టమ్ సరిగ్గా లేనట్టయితే ఈ బ్యూరోక్రాట్ సిస్టమ్ పైన అంతా ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడి వీళ్ళు ఐఏఎస్ చదివినా కూడా ఇక్కడ సరిగ్గా లేకపోయినట్టయితే ఏం చేయలేని పరిస్థితి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మంచి సిస్టమ్ లేకపోతే ఈ ప్రజలంతా పడిపోయి వాళ్ళు పనులు చేయలేని పరిస్థితి వస్తుంది. చాలా చాలా ఎగ్జాంపుల్స్ 2G స్పెక్ట్రమ్ కావచ్చు, రకరకాల స్కామ్ల వెనకాల వాళ్ళు పాపం బలైపోయిన సంఘటనలు మనం చూసినాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి 2G స్పెక్ట్రమ్ వచ్చి పొలిటికల్ ప్రెషర్స్తో వేసి వాళ్ళ పరిస్థితి ఏమైంది. మైనింగ్ చాలా స్కామ్లో అనవసరంగా బలైపోతున్నారు. ఎందుకోసం అంటే పొలిటికల్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు. మరి ఇవాళ మనం వేసే ఒక్క ఓటు ఒక సిస్టమ్ని, మంచి పొలిటికల్ సిస్టమ్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని రోజులు 70 ఏళ్ళు మన పరిపాలన అంతా వెనక్కి వెళ్ళిపోయింది. 70 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు మన దేశంలో. 70 ఏళ్ళు మన అంతా అల్లకల్లోలం అయిపోయినాం. ఇవాళ ఒక భవిష్యత్తు కనిపిస్తుంది మనందరికీ. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారని ఒక చిన్న ఆశాదీపం వైపు చూస్తున్నాయి. ఎందుకు నరేంద్ర మోదీ గారు ఏమైనా బాగా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి బాగా ఆస్తులుండి ఏదో చెట్టు పేరు చెప్పుకొని వచ్చిన మనిషి కాదు. మనలాగనే చిన్న టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తి. ప్రపంచ దేశాలన్నీ కూడా బాగా డబ్బులున్నాయి, మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, మాకేంటి ఈ భారతదేశంతో అని అనుకున్న దేశాలని కూడా ఇవాళ తల వంచి మన దేశం వైపు చూస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? ఇవాళ కోవిడ్ వచ్చి ప్రపంచ దేశాలన్నీ బాగా డబ్బులున్నాయి మాకేం అని విర్రవీగే దేశాలన్నీ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. మాకు ఇటువంటి ఒక అన్న దొరికితే బాగుండు అని చూసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆ దేశం, ఆ ఘనత ఎవరిది? ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు దేశంలో, రాజకీయంలో, సమాజంలో, మనందరి జీవితాల్లో మార్పులు మొదలైనవి. ఈ మార్పులు తేవడానికి మంచి వ్యవస్థ, మంచి రాజకీయ వ్యవస్థ స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి. ఈ మంచి రాజకీయ వ్యవస్థ వచ్చినప్పుడు, ఒక మంచి చేయి వచ్చినప్పుడు మనం అందుకోకపోతే కనుక లాభం లేదు. తర్వాత తిట్టుకొని నాకు రోడ్లు బాగాలేవు, నా గురించి మాట్లాడే వాళ్ళు లేరు, నాకు నీళ్ళు లేవు, నాకు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, నాకు అసలు స్కూళ్ళు బాగాలేవు, నా పరిస్థితి బాగాలేవు అని తిట్టుకుంటే ఉపయోగం లేదు. నాకు ఒక్కటే ఒక డౌట్, మనం అందరం ఒక మామిడి చెట్టు విత్తనం పెట్టి వేప చెట్టు కావాలంటే వస్తుందా? రాదు కదా. ఓటు అనేది మనం ఎవరికి వేయాలనుకుంటున్నామో అది తెలుసుకొని మనం మామిడి చెట్టు పెట్టాలా, వేప చెట్టు పెట్టాలా తెలుసుకొని వేసుకోవాలి. సమాజానికి పనికొచ్చేది ఓటు. అందుకని ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ మీకు అంత అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారు, మీరందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు.
కాకపోతే మీ పైన ఇంకా కొంచెం పెద్ద బాధ్యత ఏంటిదంటే మీరు ఇంకో 10 మందికి ఇన్స్పైర్ చేసినట్టయితే మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని పర్మనెంట్ ఎమ్మెల్సీగా మన పేరును అట్లా పెట్టేసేయాలి. మనందరం సహకరిస్తే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందే రామచంద్రరావు గారి గురించి చెప్పారు. ఇవాళ నిజాయితీ అనేది చాలా అవసరం రాజకీయంలో. మనకు తెలుసు, మన పక్కన ఉన్న ఒక చిన్న చోటామోటా నాయకుడే కబ్జాలు వేసేసి చెరువులు చేసుకొని మన వరదలకు రావడానికి కారణమైంది అవినీతి వల్లే. మరి ఇవాళ నిజాయితీకి ఎవరైనా రూపం ఉన్నారంటే రామచంద్రరావు గారు ఉన్నారు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు, అడ్వకేట్, క్రిమినల్కి సంబంధించిన కేసులన్నీ, పార్టీలో సంబంధించిన మహిళలకు సంబంధించిన కేసులన్నీ ప్రతి ఒక్కటి చూస్తూ ప్రతి విషయంలో విద్యార్థి దశ నుంచి పోరాట పట్మ చేసుకున్న రామచంద్రరావు గారు లాంటి వారిని మనం ఎన్నుకోకపోయినట్టయితే మళ్ళీ ఇంకెవరో వస్తారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఆ ఉన్న టైం అయిపోతుంది, అంతే గడిచిపోతుంది. ఇవాళ మనకి సమస్యల పైన ఎమ్మెల్సీగా తన గళం వినిపిస్తూ ఆ సమస్యల గురించి మాట్లాడుతూ ప్రశ్నిస్తూ చేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. మీరందరూ కనుక మంచి సపోర్ట్ ఇచ్చి మద్దతునిచ్చి వారిని మళ్ళీ గెలిపించి మనమందరం కూడా పర్మనెంట్గా ఎమ్మెల్సీగా పెట్టేద్దామని చెప్పేసి నా యొక్క చిన్న కోరిక. అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి విజయరాత్కర్ గారు. ఒక మహిళ తలుచుకుంటే, ఒక మహిళ రాజకీయ రంగంలో తలుచుకుంటే మిగిలిన క్షేత్రాలన్నీ వేరు, రాజకీయ రంగం వేరు. రాజకీయంలో టైమింగ్స్ ఉండవు. ప్రొద్దున 6 గంటలు కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఇష్టమున్న టైమింగ్స్ ఉంటాయి, రకరకాల ప్రెజర్స్ ఉంటాయి, దాంతోపాటు కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది కార్పొరేటర్స్, అసలు టైమే ఉండదు. ప్రొద్దున 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా పనిచేసిన తరగని పని ఏదైనా ఉంది అంటే పాలిటిక్స్. ఎప్పుడు నిరంతరం సేవలోనే మునిగిపోతారు. నిన్ననే కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, కార్పొరేటర్స్ అందరూ వంటలు చేసుకోకుండా ఇల్లు వదిలిపెట్టేసి మీరు పనులు చేయండి అని చెప్తున్నారు. అటువంటి రాజకీయ రంగాన్ని ఎంచుకొని ప్రజాసేవ చేయడం కోసం ఒక మహిళ బయటకు వచ్చిందంటే తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన బాధ్యతల్ని వీటన్నిటినీ సమానంగా మెయింటైన్ చేస్తూ రాజకీయం అనే ఒక ఆప్షన్ తీసుకొని వస్తుందంటే దానికోసం చాలా స్ట్రెస్ ఉంటుంది. అయినా భరిస్తూ ఔరంగాబాద్ నుంచి మేయర్గా పనిచేశారు వారు. దాని తర్వాత మహారాష్ట్ర నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేశారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ సహజంగా వచ్చే నాయకత్వంతో పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటాం. మరి ఆమె షెడ్యూల్ ఎప్పుడు బిజీనే ఉంటుంది. అన్ని జాతీయ స్థాయి హోదాలో ఉన్న ఎక్కడున్నా కూడా పూర్తి సమయం కేటాయించాల్సింది. దానికోసం నిరంతరం ఆమె షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాల్సింది. వీటన్నిటి కోసం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మహిళా నాయకురాళ్ళు బీజేపీలో ఉన్నారు చాలామంది. వారిలో మా తాయి గారు ఇవాళ ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మనందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక సందేశం ఇవ్వనున్నారు. एक बार अपने भारत माता के लिए हम एक जयकारा करेंगे. कैसे करेंगे? दोनों हाथों की मुट्ठियों को बांधते हुए और दोनों हाथों को उठाते हुए बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे मातरम मातरम. बहुत बहुत धन्यवाद मेरी प्यारी बहनों. आज की हमारी इंटेलेक्चुअल महिलाओं की इस मीट में यहाँ पर उपस्थित हमारे पार्टी के उपाध्यक्ष श्री रामचंद्र रेड्डी जी, जिनके लिए यहाँ पर आज ये कार्यक्रम हो रहा है, ऐसे हमारे एमएलसी पार्टी के बहुत
वरिष्ठ पदाधिकारी हमारे भाई श्री रामचंद्र राव जी, इस मंच पर उपस्थित महिला मोर्चा की हमारी अध्यक्षा गीता जी, पूर्व अध्यक्षा अकुला विजया जी, सभी सम्माननीय मंच, सभी पदाधिकारी और मेरे सामने बैठी हुई विभिन्न क्षेत्रों से आई हुई मेरी सभी प्यारी प्यारी बहनों, आप सभी को नमन करती हूँ, प्रणाम करती हूँ। और मुझे बहुत खुशी है कि आज इस भाग्यनगर की हमारी सभी प्यारी प्यारी बहनें जो इंटेलेक्चुअल भी है, बहुत अच्छे तरीके से सोचती भी है, उनके साथ मेरा मिलना हो रहा है। मैं गीता जी को, आपको और सभी टीम को इसके लिए बहुत बहुत धन्यवाद देती हूँ, बहुत बहुत बधाई देती हूँ। मैंने जैसे शुरुआत में कहा कि रामचंद्र राव जी हमारे भाई है। आज से नहीं, गत अनेक साल से आपके साथ संपर्क है। पार्टी के हमारे बहुत वरिष्ठ पदाधिकारी हैं और हाईकोर्ट में, सुप्रीम कोर्ट में हमने हमेशा उनका काम भी देखा है। अत्यंत मेहनत के साथ पार्टी में काम करते हुए आज वो एमएलसी है और हमारे हैदराबाद के अध्यक्ष भी रह चुके हैं। जब उनके लिए यहाँ पे आना था तो मेरे लिए ये बहुत ही खुशी की बात थी। वो खुशी की बात इसीलिए है कि ये आपका ऐसा एमएलसी है कि जो हर बहन के लिए, उसकी रक्षा के लिए, उसके सम्मान के लिए काम कर रहा है और लगातार करता भी रहेगा। इसलिए भारतीय जनता पार्टी को आज गर्व है, अभिमान का विषय है कि एक इतने अच्छे व्यक्ति को हमने फिर से एमएलसी के इस चुनाव के लिए अपने प्रत्याशी के रूप में हमने उनको चुन लिया है। मुझे आज ये कहते हुए बड़ा अच्छा भी लग रहा है कि शायद आज ही पार्टी की तरफ से हमारी ऑफिशियली उनकी अनाउंसमेंट भी हो गई है कि वो भारतीय जनता पार्टी की कैंडिडेट है। उसके लिए मैं उनको बहुत बहुत बधाई भी देती हूँ। मेरी प्यारी बहनों, हम हमेशा ये कहते हैं कि यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। ये हमारी देश की परंपरा है। इस देश ने हमेशा हमेशा के लिए महिलाओं का सम्मान किया है। इसी परंपराओं को आगे बढ़ते हुए हमारे देश के माननीय प्रधानमंत्री महिलाओं के लिए भी ऐसी ही सोच रखते हैं। इसलिए वो हमेशा हमारे लिए कहते हैं कि इस देश की महिलाएं कैसी है, तो वो सशक्त है। इस देश की महिलाएं कैसी है, तो वो सशक्त है, वो सक्षम है, वो भारत की नारी है। ना कम में ना ज्यादा में, वो सब में बराबरी की अधिकारी है। वो सब में बराबरी की अधिकारी है। ये बराबरी का अधिकार हमें देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने दिया है। इसलिए आपने देखा होगा कि आज भारत आत्मनिर्भर भारत की दिशा में बढ़ रहा है। हमारे सबके लिए जो पिछला जो साल रहा, गत साल जो रहा, ये बहुत ही अनफॉर्चुनेट था। पूरे विश्व के लिए कोरोना की महामारी आई थी, पर हमने देखा कि आज कंपेयर टू अदर कंट्रीज हम लोग बहुत अच्छे रहे, बहुत अच्छे तरीके से हम बढ़े और हमारे यहाँ बहुत ज़्यादा नुकसान भी नहीं हुआ। क्यों नहीं हुआ? क्योंकि हमारे सरकार ने जो योजनाएं करी थी, वो योजनाएं बहुत ही अच्छी थी। वो योजनाएं परिवार के लिए थी। इतना ही नहीं, मैं ये कहूँगी
कि वो सभी योजनाएं महिलाओं को केंद्र स्थान में रखते हुए आगे बढ़ने वाली योजनाएं थी। जो भी नीति निर्धारण हम करते हैं उस सभी में महिलाएं केंद्र स्थान में है। मुझे आज आपके साथ जरूर महिलाओं के लिए जो विषय किए गए हैं उसके बारे में आपके साथ बात करनी है और बाद में डिस्कशन भी करना है। मैं सिर्फ हमारी बात नहीं कर रही हूं, मेरी, आपकी, हमारे जैसे अनेक बहनों के लिए अनेक योजनाएं बनी है, मैं उसकी भी बात करूंगी। पर उसके पहले हमारी देश की हमारी जो बहनें हैं, जो गरीब है, जो शोषित है, जो वंचित है, उनके लिए भी हमने बहुत काम किया है। जैसे आप कह रहे थे, जब तक पूरे देश अच्छा नहीं चलेगा तब तक हम आगे बढ़ नहीं पाएंगे। इसलिए इन सभी बहनों का ख्याल रखना बहुत बहुत जरूरी है। हम स्वच्छ भारत की बात करते हैं, आज तक की हमारे देश की स्थिति क्या थी? तो बहुत गंदगी और कचरा। हम तो कितने बार कहते हैं कि उस एरिया में नहीं रहना है। क्यों नहीं रहना है? तो वहां पे गंदगी है, हमेशा ये बात होती है। पर देश की पूरी गंदगी को साफ करने का काम हमने किया, नरेंद्र भाई मोदी जी के नेतृत्व में इस सरकार ने किया। पर इतना ही नहीं, तो आज पूरे देश में 10 करोड़ से भी अधिक ज्यादा शौचालय बनवा दिए गए हैं। आप कहीं भी जाइए, कोई गांव में जाइए, शहर में जाइए, झुग्गी झोपड़ियों में जाइए, या कोई बहुत छोटे गांव में जाइए, या कोई भी स्कूल में जाइए, आपको शौचालय जरूर मिलेगा ही मिलेगा। मैं ये इसलिए कह रही हूं कि ये बात सिर्फ शौचालय बनवाने की नहीं है, ये बात है महिलाओं के अस्मिता के साथ जुड़ी हुई बात है। ये बात है महिलाओं के सम्मान के साथ जुड़ी हुई बात है। जब हमारी घर की महिलाएं हाथ में डिब्बा लेके जब गांव के बाहर जाती है शौच के लिए, तो शर्म के मारे वो मर जाती थी। आज उसको सम्मान देने का काम इस देश के प्रधानमंत्री जी ने किया है। मेरी प्यारी बहनों, बात सिर्फ इतनी नहीं है। हमारे देश में आज भी गांव में हमारी बहनें चूल्हे के ऊपर खाना बनाती है, और तकलीफ कितनी होती है। कोई एक सर्वे ने कहा है, ऐसा कहा जाता है कि अगर आप दिन में 250 सिगरेट पीते हैं तो जितना धुआं बनता है, उतना धुआं वो महिला एक दिन में अपने शरीर में लेती है खाना बनाने के समय। इतनी तकलीफ है, इतना धुआं तो उसको तकलीफ देता है। आंखों की जलन होती है, फेफड़े खराब हो जाते हैं। प्रधानमंत्री जी ने समझ लिया उस माँ का वो दुख, जो माँ हर घर के, हर परिवार के लिए काम करती है, और उसके लिए प्रधानमंत्री उज्ज्वला योजना आई। 8 करोड़ से भी अधिक ज्यादा महिलाओं को उसका लाभ मिला। मैं आपको ये इसलिए कह रही हूं कि भले हमें शायद ये तकलीफ नहीं है, हमारे घर में गैस है, पर हमारे अनेक रिलेटिव्स गांव में रहते हैं। उनके तरफ जब हम देखते हैं तो हमें जरूर दुख होता है कि ये स्थिति नहीं होनी चाहिए। ये स्थिति प्रधानमंत्री जी ने बदल दी है। पर आपके लिए और मेरे लिए क्या किया? तो अनेक काम किए। यहाँ पर बैठी हुई अनेक बहनें यहाँ पे है जिनको लगता है कि मैं मेरे पैरों पे खड़ी हो जाऊं, मैं स्वावलंबी बन जाऊं, मैं कुछ काम करूं। आज तक अगर ये काम करना होता था तो उसके लिए सबसे पहले लगता है पैसा। वो महिला सोचती है कि ये पैसा मैं कहां से लेके आऊं। पर प्रधानमंत्री जी ने काम किया और मुद्रा योजना आ गई। मुद्रा योजना के माध्यम से आपको छोटा भी ऋण मिलता है, कर्जा मिलता है, मध्यम भी मिलता है और बड़ा भी मिल जाता है। और उसी के माध्यम से आज मुझे कहते हुए बड़ा अच्छा लग रहा है कि देश में
22 करोड़ से भी अधिक ज्यादा लोगों को वो लोन मिल चुका है, जो बहुत सस्ता है। और उसमें सबसे अच्छी बात क्या है, तो भाई साहब 15 करोड़ से भी अधिक ज्यादा उसमें महिलाएं हैं। आप देखिए कि संख्या में हम भारी है। देश में आज 70% से भी अधिक ज्यादा लोन इस देश की बेटियों को, इस देश की महिलाओं को मिला है, जो अपने पैरों पे खड़ी हो सकती है। आज यहाँ पे देखते हुए मुझे बड़ा अच्छा लग रहा है कि अनेक अनेक उद्यमी बहनें यहाँ पर आई है, और मैं उनको कह रही थी कि ये बड़ा अच्छा गैदरिंग है कि डिफरेंट सेक्टर की बहनें यहाँ पे आई है। अनेक अनेक उद्यमी बहनें यहाँ पे बैठी होगी, उनके लिए भी बड़ा अच्छा हमने काम किया है। स्टार्टअप स्टैंडअप की योजना शुरू हो गई है, आप सभी को पता होगा। और उसके लिए अगर आपको आपका खुद का बिजनेस खड़ा करना है और आपके पास इनोवेटिव आइडिया है, तो आपको स्टैंडअप के माध्यम से 1 करोड़ रुपए का लोन मात्र 24 आवर्स में आपका मंजूर हो जाता है। और ये बोलने की बात नहीं है, ये हो ही जाता है। बस आपके पास आइडिया होनी चाहिए, आपके पेपर्स तैयार होने चाहिए। आज 1 करोड़ रुपए का लोन हर महिला को मिलता है। मैं आपको ये क्यों कह रही हूं, क्योंकि देश की जो बैंक आपको लोन दे रही है, वो हर एक बैंक के ब्रांच को ये इंस्ट्रक्शंस है कि आपने मिनिमम 2 तो लोन की फाइल करनी ही करनी है, और उसमें से 1 फाइल महिलाओं की होनी है। देखो, उन्होंने कहा था कि वो बराबरी की हकदार है, 1 फाइल महिलाओं की होती है। यह है आज का भारत, यह है बढ़ता हुआ भारत। और इसी के साथ साथ इस पैंडेमिक में हमने बहुत अच्छे काम किए। इस पैंडेमिक के समय पे हमने 20 लाख करोड़ रुपए का आत्मनिर्भर पैकेज हमने डिक्लेयर किया। डिक्लेयर नहीं किया तो हमने प्रत्यक्ष रूप में वो पैकेज भी दिया। 3 लाख करोड़ रुपए का पैकेज सिर्फ और सिर्फ एमएसएमई के लिए आया। जो उद्यमी बहनें हैं, इसका मतलब सिर्फ उद्यमी होना जरूरत नहीं है। अगर आप डॉक्टर हैं, आप डिफरेंट फील्ड की है और आप कुछ करना चाहती है, तो आपको भी एमएसएमई के माध्यम से वो लोन, बहुत सस्ता लोन मिल सकता है। 3 लाख करोड़ रुपए का प्रावधान हमने रखा, और आज वो लोन सबको मिल रहा है। भारत फिर से खड़ा हो रहा है। पैंडेमिक के बाद हमारी अर्थव्यवस्था भी बढ़ रही है। ये हमने काम किए। आज बहुत तेजी से हम अच्छी अर्थव्यवस्था की तरफ जा रहे हैं, ये हमने कभी भूलना नहीं चाहिए। ऐसे अनेक अनेक हमने काम किए। मेरी प्यारी बहनों, कहने के लिए भी और अनेक अनेक योजना है, पर इस तरह से हम योजनाओं को गति देते हुए हम आगे बढ़ रहे हैं। आत्मनिर्भर भारत के लिए एक बहुत अच्छी घोषणा आई, और घोषणा के साथ साथ प्रत्यक्ष व्यवहार भी आ गया। हमारे यहाँ हमने देखा कि हम सब चीजें अपने यहाँ तैयार होती है, अपने देश में तैयार होती है, पर हम उसकी तरफ देखते ही नहीं है। वोकल फॉर लोकल का नारा प्रधानमंत्री जी ने दिया, और आपने देख लिया कि इस साल में वोकल फॉर लोकल का कितना उपयोग हो गया। आज हर जगह पे हम अपना लोकल प्रोडक्ट खरीदी कर लेते हैं, और उसी को लेकर हम आगे बढ़ते हैं। आज हमारे सबके लिए यह अभिमान की बात है कि पूरे विश्व का फार्मा यूनिट, फार्मा फैक्ट्री आज भारत बन चुका है। अनेक अनेक देशों में हमने जो कोरोना के जो इंजेक्शंस है वो हमने दिए हैं, सप्लाई किए हैं। इसके पहले अगर विश्व के मंच को हमें याद किया जाता था, तो एक बहुत गरीब देश है, इस तरह से हमें याद किया जाता था। पर आज सही मायने में हम विश्व गुरु की दिशा में हम जा रहे हैं, और आज पूरे विश्व का आज हम फार्मा यूनिट, फार्मा फैक्ट्री हम बन चुके हैं। ये हमारी उपलब्धि है। इसी के साथ साथ हम आगे जब बढ़ते हैं तो हम देखते हैं कि जब मार्च महीने में, पिछले मार्च महीने में कोरोना शुरू हो गया था, तब हम पीपी किट के लिए बिल्कुल ही आत्मनिर्भर नहीं थे। हमारे यहाँ पीपी किट बनते ही नहीं थे, पर हमने कोशिश करी और पीपी किट हमने
बनाए हम स्वयं पूर्ण हो गए। और आज मुझे ये कहते हुए बड़ी खुशी लग रही है कि विश्व का नंबर 2 का निर्यात करने वाला, एक्सपोर्ट करने वाला अगर कोई देश है तो वो भारत है। ये है देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी। इस तरह से हम आगे बढ़ रहे हैं, हम काम कर रहे हैं। आपने देखा होगा कि जब पैंडेमिक आया था, ये सब समय पे अनेक श्रमिक अपने घर पे लौट रहे थे, जा रहे थे। 2-2.5 साल कुछ नहीं था, सब कुछ बंद था। इसी समय पे इन सभी लोगों को जीवित रखने का, इनको खाना पीना देने का काम इन श्रमिकों के लिए हमने किया है। यही है इस देश की संस्कृति, जिसको लेकर इस देश का प्रधानमंत्री चल रहा है। एक तरफ आत्मनिर्भर भारत को साथ लेकर हम आगे बढ़ रहे हैं और दूसरी तरफ महिलाओं को सम्मान और सुरक्षा देने के लिए भी हम अनेक कानून कर रहे हैं। आप सभी को पता है कि हमारे लिए सुरक्षा सबसे अहम है, जिसका जिक्र भाई साहब ने किया। और उसी के साथ साथ ये भी बताया कि आज तेलंगाना में क्या स्थिति है। पर हमने भारत के प्रधानमंत्री के रूप में नरेंद्र मोदी जी ने बहुत अच्छा काम किया। और आपने देखा होगा कि इस देश में 8 करोड़ मुस्लिम बहनें रहती है, जिनके सर के ऊपर ट्रिपल तलाक की तलवार लटकती रहती थी। उस तलवार को खत्म करने का काम और उनको एक अच्छा जीवन प्रदान करने का काम इस देश के प्रधानमंत्री जी ने किया, वो है नरेंद्र मोदी जी। आज वो सभी बहनें भले बोल नहीं सकती, पर वो मन में खुश है कि ट्रिपल तलाक उनके सर से हट गया है। ये एक बहुत बड़ी उपलब्धि हमारे लिए मिल गई है। ऐसी जब बात आती है तो स्वाभाविक रूप में लोग कहते हैं कि सबसे पहले दिशा जो कानून हुआ है वो तेलंगाना में हुआ है। पर ये करने के बाद भी महिलाओं की स्थिति क्या है, ये अभी हमने समझ कर ली। आज सबसे बुरी स्थिति महिलाओं की तेलंगाना में है। पर इन सभी बहनों को न्याय देने के लिए, जो बलात्कारी है उसको सजा देने के लिए इस सरकार ने बहुत बड़े कदम उठाए। और जो बलात्कारी है उसको फांसी तक के सजा का प्रावधान इसी सरकार ने रखा, इन्हीं हमारे देश के प्रधानमंत्री जी ने रखा। और उसी के साथ साथ आईपीसी और सीआरपीसी में भी बहुत बड़े बदलाव हुए, पोक्सो एक्ट में भी बहुत बड़े बदलाव हुए। और आज हमारे देश में अगर कोई नाबालिग लड़की के साथ अत्याचार होता है तो उसके खिलाफ फांसी तक के सजा का प्रावधान हमने रखा है। और हम ये भी देख रहे हैं कि सिर्फ प्रावधान नहीं है, उसके अब हमारे सामने अब निर्णय भी आने शुरू हो गए हैं। आप सभी को यह भी पता है कि उसमें अब प्रावधान किया गया है कि जब चार्जशीट दाखिल होता है तो उसके बाद 2 महीने में उसका रिजल्ट आना चाहिए। और अगर अपील में जाते हैं तो उसके बाद भी 2 महीने में उसका रिजल्ट देना चाहिए। इसके परिणाम हमारे सामने आ रहे हैं और बहुत जल्दी अब रिजल्ट भी आने लगे हैं और न्याय भी मिल रहा है। ये हमारी उपलब्धियां है। जब बेटियों के साथ हिंसा होती है, अगर कोई बेटी को, कोई महिला को घर से बाहर निकाला जाता है तो उसके लिए शेल्टर होम है, 1 स्टॉप सेंटर हमने हर जगह पे शुरू किए हैं। और आज वो 1 स्टॉप सेंटर बहुत अच्छे तरीके से चल रहे हैं। मुझे पता है कि आज इस कार्यक्रम के लिए हमारी अनेक वर्किंग वुमेन यहाँ पे आई होगी, जो नौकरी करती है और जो चाहती है कि नौकरी करने के साथ साथ उसको बहुत ही अच्छे तरीके से वो नौकरी करनी मिलनी चाहिए, शांति के साथ उसने काम करनी चाहिए। पर आप सभी को पता है कि महिलाओं को तो सभी भूमिकाएं पूरी करनी होती है। नेचर ने हमें एक बहुत बड़ा गिफ्ट दिया है, वो गिफ्ट है सृजनशीलता का। जब बच्चा हमारा छोटा होता है तो माँ उस बच्चे को छोड़कर नहीं जा सकती है। माँ को लगता है कि मेरा छोटा बच्चे को मैं छोड़कर मैं कैसे मेरे काम पे जाऊं। इसके पहले आप सभी को पता है कि जो मैटरनिटी बेनिफिट लीव आपको मिलती थी वो मात्र 12 हफ्तों की आपको मिलती थी। अरे बच्चा 3 ही महीने का है, माँ को पहचान भी नहीं रहा है तो तुरंत माँ को काम पे जाना पड़ता था।
अब आज उस माँ का और बेटे का प्यार बढ़ाने का बहुत अच्छा काम हमारी सरकार ने किया है। और मैटरनिटी बेनिफिट लीव जो है वो अब 26 हफ्तों का हमने कर दिया है। ये बहुत बड़ी उपलब्धि इस सरकार ने ये सभी वर्किंग वुमेन के लिए दी है। ऐसे अनेक अनेक निर्णय इस सरकार ने किए, क्योंकि मैंने कहा कि ये सरकार बराबरी का हक देने के लिए आई हुई है, आप सभी का सम्मान करने के लिए यहाँ पर आई है। जब केंद्र में इतने अच्छे काम हो रहे हैं, तब स्वाभाविक रूप में हम देखते हैं कि यहाँ पे क्या हो रहा है, क्या स्थिति है महिलाओं की। पर सही में मैं कहूं, जब ये सरकार पहली बार आई थी तो लोगों को लग रहा था कि कुछ बदलाव आएगा, पर यहाँ की तेलंगाना की सरकार ने हम सभी को बहुत निराश कर दिया। यहाँ के मुख्यमंत्री जी तो एक समय पे तो सपना देख रहे थे कि वो सेंटर में जाएंगे, वो प्रधानमंत्री बनेंगे, वो उप प्रधानमंत्री बनेंगे। ये तो उनके सपने थे, पर वो सपनों को पूरा करने के लिए काम करना होता है। काम करना तो जानते नहीं है। और आज क्या है, तो वंशवाद को उन्होंने बढ़ावा दिया है। खुद मुख्यमंत्री है, बेटा उप मुख्यमंत्री है और बेटी एमपी है, एमएलसी है। जी, वंशवाद को आगे बढ़ा रहे हैं। ऐसे कैसे चलेगा? जहां पे आप वंशवाद को आगे बढ़ा रहे हैं, तब आप जनता का सोच ही नहीं सकते। पर बात ये भी नहीं, छुप छुप के चलते हैं, मजलिस के साथ अलायंस करते हैं। ये कैसे चलेगा? अगर आपको हित करना है, अच्छा चलना है, तो छुप छुप के अलायंस मत करो, सामने आओ और सामने आकर लड़ो। आज तो ये स्थिति है कि इस कॉन्स्टिट्यूएंसी के लिए उनका तो प्रत्याशी भी नहीं घोषित हो रहा है, उनको तो और किसी को साथ जाना पड़ रहा है। ये स्थिति है। मुझे आप सभी को आग्रह करना है कि जब भी हम सभी लोग इंटेलेक्चुअल हैं, हम सोचते हैं और हम भूमिका भी लेते हैं। जब भूमिका लेने का समय आता है तो हमारे इस कॉन्स्टिट्यूएंसी के लिए कौन सा उम्मीदवार सामने आ रहा है, हमने ये जरूर जरूर देखना चाहिए। आज रामचंद्र राव जी के रूप में भारतीय जनता पार्टी ने एक बहुत अच्छा प्रत्याशी आपको दिया है, जो पढ़ा लिखा तो है ही, बहुत अच्छा काम भी कर रहा है। आपके लिए आधी रात में खड़ा होता है और खड़ा आगे भी रहेगा, आपकी सुरक्षा के लिए, आपके सम्मान के लिए। इतना अच्छा प्रत्याशी यहाँ पर दिया है, पर सामने वालों को ठीक से प्रत्याशी भी नहीं मिल रहा है। और दूसरी भी एक बात है, आप देखिए कि भारतीय जनता पार्टी आज आपको एक नया नेतृत्व देने के लिए यहाँ पर आ गई है। इसलिए आपने देखा होगा कि अब 4 हमारे यहाँ पे एमपी चुनकर आए हैं। जब दुबका का हमारा बाई इलेक्शन हुआ, वहां पर भी हम चुनकर आए हैं। और सबसे बड़ी बात, जिस हैदराबाद में, जिस भाग्यनगर में हमारे मात्र 4 कॉर्पोरेटर थे, वहां पे हम 49 कॉर्पोरेटर्स हमारे चुनकर आए हैं। ये है बीजेपी, और ये है बीजेपी को सपोर्ट करने वाली हमारी सभी बहनें। आप ही की वजह से हम यहाँ पे चुनकर आए हैं, आप ही ने वो आशीर्वाद दिया, इसलिए हम यहाँ पे चुनकर आए हैं। और मुझे विश्वास है कि जब हम ये चुनाव जीतेंगे, हम जीतने वाले हैं ही। जब इतनी भारी संख्या में यहाँ पे मातृशक्ति आती है और वो सामने आके बैठती है, भाई साहब मुझे आपको कहना है कि आपको इस मातृशक्ति का आशीर्वाद मिल गया है और आपका विजय ये बिल्कुल बिल्कुल निश्चित है, क्योंकि ये बहनें आपके साथ खड़ी हो गई है। मुझे आप सभी को आग्रह करना है कि जिस तरह से सरदार वल्लभ भाई पटेल जी ने हैदराबाद को मुक्त किया था और भारत में शामिल करवाया था, उसी तरह से काम करने के लिए अब इनके
हाथ में जो आज हमने तेलंगाना दिया है और ये सरकार काम नहीं कर रही है, इनसे मुक्त कराने के लिए मोदी जी, शाह जी और नड्डा जी यहाँ पे आने वाले हैं और बिल्कुल मुझे विश्वास है कि आने वाला चुनाव भी हम जीत कर आने वाले हैं। पर मेरी प्यारी बहनों, ये 2023 का चुनाव जीतने के पहले हमारी ये लिटमस टेस्ट है कि ये ग्रेजुएट कॉन्स्टिट्यूंसी का चुनाव हम भारी वोटों से चुनकर आए। पिछले बार हमने 14,000 से ये चुनाव जीता था। अब मुझे विश्वास है कि भाई साहब इस बार आप बहुत अच्छा रिकॉर्ड करोगे और इस बार आप 40-50 हजार के डिफरेंस से आप चुनकर आओगे। ये आशीर्वाद देने के लिए ये सब बहनें आपके सामने आई है। मैं आप सभी को आग्रह करती हूँ कि एक बहुत अच्छा प्रत्याशी के रूप में हमने रामचंद्र राव जी को फिर से चुना है। आप अपना वोट जो बहुत ही कीमती भी है और बहुत विचार करने के बाद दिया हुआ है, वो आप उनको जरूर जरूर दीजिए और आने वाले इस चुनाव में उनको फिर से जिताकर भारतीय जनता पार्टी को सेवा करने का मौका आप फिर से दे दीजिए। जैसे आपने इस भाग्यनगर को आपने दिया था, वैसे ही उनके लिए आप वो जरूर जरूर करिए। ये आप सभी को बहुत ही नम्रता के साथ प्रार्थना करती हूँ और मेरे वाणी को मैं विराम देती हूँ। आप सभी का बहुत 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 धन्यवाद। ఆకుల విజయ్ గారు, ఛాయాదేవి గారు, గౌతమ్ గారు, నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు, వారందరూ పేరు పేరున చాలామంది ఉన్నారు కాబట్టి సమయం టీవీ వాళ్ళు కూడా మేము మేడంని వినాలి తొందరగా ఇది ఏం చెప్తా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నా కోసం వచ్చారు కాబట్టి మీరు నా గురించి మీరు ఏమంటారని విందామని వచ్చిన మీకు మాట్లాడి సంతోషం ఉండాలి. ఈరోజు అంటే మేడం ఉన్నారు కాబట్టి నేను తెలుగులో మాట్లాడితే వారికి అర్థం కాకపోవచ్చు. ద పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, but Hindi maybe for the people. Anyway, I'll mix Hindi and English both. Firstly, let me thank the organizers for organizing such a beautiful meeting with all beautiful ladies, Mahila Morcha, with all beautiful profession also, lawyers, doctors, teachers, engineers. This evening, I think, will be memorial for me because this is the first step and first beginning for my victory from here. Because women in Hinduism is supposed to be a symbol of Shakti, and so many Shaktis are there behind me. So that Shakti is with me. I will not take much time, but I would just like to emphasize on few things which we are seeing in Telangana. Because I am contesting from Telangana graduates constituency, and I had been representing the graduates of this constituency in the state also in the House, Telangana Legislative Council. I happened to come across several cases during my profession. Even now I go to court, I do my profession. That is the only source of income for me. I feel proud that my source of income is only advocacy and nothing else. I don't have any real estate business, I don't have any black business, I don't have any other business. My only sole earning is my advocacy, and I am living by it. What all I have earned, I have learned by it. So that's why I feel proud that today I have no criminal case on me, no scams on me. And that is nowadays very difficult for anyone to maintain in politics. We are seeing what is happening in politics. Crores of rupees scams is being taking place, and people are getting scot-free. This is very unfortunate state of a judiciary. Why I am stressing on judiciary is that today if you go to Nampally court or if you go to city civil court and stand before Mahila court and family court, you will see gullible innocent girls, women waiting there for seeking justice. Hundreds of ladies wait there, and for them there is only one court.
one Mahila court. Today we are having 33 district courts. 33 districts in here. But we have only 10 family courts. Is it sufficient? The government has to think over this. One DAP court is there, domestic violence court. And hundreds of girls were waiting there. It's a pathetic situation to see that. And because of this pathetic situation, friends, I would like to tell you that Muslim women were waiting outside the courthouse. They used to wait for hours together. They used to get only maintenance for iddat period. They were not getting talaq. But today, because of Narendra Modi, the Muslim women are liberated from the age-old practice of triple talaq. Today they enjoy the freedom. And that is because of Narendra Modi. And this triple talaq is being supported by Majlis party. And this Majlis party is being supported by TRS party, which we have blatantly seen nakedly on the other day when GHMC elections were going on. This is a situation which we are facing here. A Dalit girl was raped by MIM worker. No one spoke on that. No media reacted on it. No national media came forward. But something happens in Uttar Pradesh, in Hathras, you make a political storm out of it. Why this bias against the BJP? Why this bias against the BJP government and Modi government? We have to understand this. In Hyderabad, we have seen Disha incident. Police felt very proud by eliminating them through encounter. But soon after that incident, within 1 week, Warangal, one girl was raped and a burnt alive. Nothing deterred them. Violence against women is increasing day by day. Either in social media, they are being trolled. The woman is being subject to harassment, and today Telangana stands in crime rate. I think NCB shows that. We are having highest cases against women atrocities. These are the things which we are saying there. We have got highest POXO cases here in Telangana. Child abuse cases. We are seeing a lot of tribal women being exploited in Telangana. This is what is happening in Telangana. And today Telangana government says that everything is okay. Our C teams are there. Our B teams are there. Very good C team I am asking. When the girls are not able to go to their colleges freely, when the pubs are open till midnight, when liquor is flowing like water in the streets of Telangana and Hyderabad, what sort of women's safety is there in Telangana? There are certain questions which is being raised. And Bharatiya Janata Party always stood for women right. We fought for women right, and I raised several times the issues of women and women rights in council. It is on record. I have published my books also. I have got my YouTubes in Google also with what I spoke in council. What I would like to emphasize that this government has no respect for women. The other day, the Chief Minister of the state, his remarks on women during the rally at Halia, a pre-poll rally for Nagan Sagar, his humiliating comments on women is condemnable and we have to condemn it. We can't tolerate this. A head of the state makes such a cheap comment on women. This shows that what is the respect he has got towards women. We have seen last time when this government was there, TRS government, this government did not induct even a single woman minister. This time they inducted 2 women ministers. One for defection from Congress, as a reward they have given to one minister. And another by default, because there was no one available for that. So the reason for the state government not appointing the women commission till recently, what was the reason for it? The Mahila Commission in Telangana is almost defunct. No one can go for justice to these commissions. Therefore, these are the things which have to be raised in council. And I think as being a representative of the graduates, these are the questions which comes before me. After all, this is our country, friends. This country is ours and this country has to be saved by us. The country's greatness is that
right from Ahmedabad to Kashmir and Assam to Ahmedabad. Today we are seeing that there are people who are trying to defame this country. Today, a 21-year-old boy who was arrested for sedition. The opposition raises his voice that why have you arrested such 21-year-old boy? Is it a right for a 21-year-old boy to speak against our country, to speak about our nation? Is it right for any person to speak against our country? Modi always said, if you want to criticize, you criticize me, Modi. If you want to criticize, you criticize the Modi government. But don't criticize and don't insult the country. That's what he always said. And today what we lack is that the sense of nationalism in us. The sense of nationalism is that today just love this country. We need people who should love this country, who are ready to die for this country and who are ready to kill for this country. And that's why we see, with one small example which I have been hearing for several years, with that I conclude my speech so that we can hear our chief guest also. A small boy was lost in a bus stand. Yesterday this same story I told in TITA meeting, that is Telangana Information Technology Association, and I'm repeating it here. Small boy, he lost his way, he lost his mother in the crowd and he was crying. A police constable came and asked a boy, why are you crying? He said, I lost my mother somewhere here. Then he said, what is the description of your mother? This boy said, my mother is very beautiful. And so the police constable took that boy, and constable started looking at every beautiful girl and woman, saying that, is she your mother? He said, no. After some time, he saw an old lady, a very ugly looking lady, blackish lady, sitting in the corner of a bus stand, crying. Then this constable went there, why are you crying, madam? He said, I lost my son. Is he your son? He said. Then son said, yes, she is my mother. Then the constable asked, you told your mother is a beautiful mother, but what is this? Then he said, yes, my mother is beautiful for me. This is my mother. Today our country may have several problems. Today our country may be marching towards development. But that doesn't make that this country cannot be your mother. This is our mother. Whatever may be the paradoxes of our country and society, we have to love this country. This is my mother. So no one can question our motherland. And if such questions, someone questions it, I think the Sedition Act has to be applied. So therefore I think that democracy is not at peril, because we are arresting only those people who are making the tweets and other things against the government and against the country, not the government. Today, the farmer agitation. The farmer agitation has been accelerated, instigated by those elements who are inimical to our country. The Khalistani forces. The CIA was instigated by jihadi activists. We have seen the speeches. We have seen the girl, small girl, a college girl, who was also 20 years old, when Asaduddin Owaisi was on the dais and she shouted Pakistan Jindabad, and that guy was standing very coolly there. So therefore, when such things happen in this country, it becomes our duty to see that we stop that. And as a mother, as a sister, as a wife, as a friend, as something, we all must see that no such anti-national people can be spared. And today, I think for the country, if anyone is anti-national, it is the communist people who support China, who support Russia, who support many other countries except India. So we have to defeat them, those forces. So therefore, the time has come. The elections we should show that in Hyderabad, in Telangana, BJP is going ahead with a winning spree. In Dubbaka we won. In Hyderabad we won almost half. And the next step for the 2023 Telangana elections is MLC elections. If we win MLC elections, we are bound to form government in Telangana. And that is our aim. That is our aim. And for that, I request all of you here to kindly contribute your mind so that
you all be part and parcel of bringing the Telangana, the Bharatiya Janata Party, its government in Telangana. Thank you very much.